యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక సాతానుని కలిశాడు. అది ఎలా అంటే, యేసు ప్రభు వారు ఒంటరిగా సమయం గడపడానికి ఒక ఎడారిలోనికి వెళ్ళాడు. అక్కడ దేవుడితో ఏకాంతంగా కలుసుకొని మాట్లాడాలని ప్రార్థించాలని వెళ్ళాడు. యేసు ప్రభు 40 పగులు మరియు రాత్రులు ఏమీ తినకుండా ఎడారిలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు చాలా ఆకలిగా ఉంది. ఎడారిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. ప్రజలను తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నించే సాతాను అనే ఒక చెడ్డ ఆత్మ యేసును ప్రలోభపెట్టడానికి వచ్చింది. యేసయ్య చాలా ఆకలితో ఉన్నాడని సాతానుకి తెలుసు. కాబట్టి సాతాను యేసుతో ఈ విధంగా అన్నాడు, నీవు దేవుని కుమారుడివి అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చమని చెప్పు అన్నాడు. కానీ యేసు తన కోసం తన శక్తిని ఉపయోగించడం సరైనది కాదని ఈ విధంగా పలికాడు. ప్రజలు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించరు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తారు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు సాతాను యేసును పవిత్ర నగరమైన యెరూషలేముకు